హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ నేను పెసరపప్పు టమాటా చేస్తున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి. నెక్స్ట్ కారం వేయాలి, 3 స్పూన్స్ కారం. నెక్స్ట్ టమాటా వేయాలి. పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి వేయాలి. 3 స్పూన్స్ ఆయిల్. ఇది మొత్తం మిక్సీ వేసుకోవాలి అంతా కలిసేట్టుగా. తర్వాత 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. కొంచెం చింతపండు వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్లో కాకుండా సపరేట్గా మామూలు ఉడకబెడితే ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే చాలు, లేకపోతే మొత్తం ముద్దపప్పులా మెత్తగా అయిపోతుంది. కుక్కర్లో వేస్తే 3 విజిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. పెసరపప్పు కాబట్టి రుబ్బన అవసరం లేదు. నెక్స్ట్ పోపు వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పొట్టు తీసిన ఎల్లిగడ్డ వేసుకోవాలి దంచుకొని. నెక్స్ట్ కరివేపాకు, పసుపు వేయాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత పప్పులో పోపు వేసేయాలి. మార్నింగ్ అవర్స్లో అయితే తొందరగా అయిపోతుంది. కందిపప్పు కన్నా పెసరపప్పు తొందరగా అయిపోతుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.